ముద్రగడ పద్మనాభం మృతదేహాన్ని కిర్లంపూడికి కుటుంబ సభ్యులు తరలించారు. ముద్రగడ మృతి కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణవార్త విచారం కలిగించింది. పద్మనాభం గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని వెలిబుచ్చారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని తెలిపారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. 1978లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజాక్షేత్రంలో ఉన్న ఆయన 4 సార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఇక ముద్రగడ ప్రేమను తట్టుకోవడము కష్టమే. త్రిబుల్ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఒక వీడియో అప్లోడ్ చేస్తూ తన సంతాపాన్ని వినిపించారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ముద్రగడ మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్ కోలుకుంటారన్నారని, తిరిగి తమ మధ్యకు వస్తారని ఆశించామన్నారు. కానీ ఈలోపే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైఎస్ జగన్ ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ముద్రగడ మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్ కోలుకుంటున్నారని, తిరిగి తమ మధ్యకు వస్తారని ఆశించామన్నారు. కానీ ఈలోపే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైఎస్ జగన్ ముద్రగడ ఆత్మ శాంతికి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు ముద్రగడ చేసిన సేవలను వారు ప్రశంసించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా పద్మనాభం కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ తరపున తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని తెలిపారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలి. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 1978లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజాక్షేత్రంలో ఉన్న ఆయన 4 సార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సతీమణి గారికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబ సభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల పర్యటన ముగిసిన అనంతరం మధ్యాహ్నం ఆయన హెలికాప్టర్లో జగ్గంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్తారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు.